నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా నిన్న రోజా ఆమె భర్త ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే మాట్లాడినట్టున్నారు. బహుశా ఆమె భర్త ఎప్పుడూ కూడా పెద్దగా రాజకీయాల్లో కనపడలేదు, కానీ ఫస్ట్ టైం కొంచెం ఆవేశంగా కొంచెం పరుష పదజాలంతో అయితే నిన్న సొంత పార్టీ నేతలను విమర్శించారు. సో అంటే ఎందుకు సొంత పార్టీ నేతలను రోజా ఆమె భర్త కలిసి విమర్శించాల్సిన పరిస్థితి రోజాకు వచ్చింది? రోజా గారు ఇప్పుడు కూడా ఒక వివాదాస్పదమైన వ్యక్తే సుధాకర్ గారు. ఆమె సినిమాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో మనకు తెలియదు, కానీ బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె అగ్రెసివ్నెస్తో మాట్లాడటం అనేది మనం చూస్తూ వచ్చాం. ఆమె మొదటి నుంచి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బాగా కొమ్ము కాస్తుంది, ప్రతిపక్షం మీద కూడా దుమ్మెత్తి పోస్తంలో సిద్ధహస్త్రాల్లో మూడో కాలు మీద దూకుతుంది. ఓ రకంగా అది ఆమెకి అడ్వాంటేజ్ అయింది పొలిటికల్గా, ఒక రకంగా అది డిసడ్వాంటేజ్ కూడా అయింది అనుకోవాలి ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆమెకి గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఆమె స్పీడే. ఆమె గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మాండంగా పొగడ్తలతో ముంచెత్తేది, ప్రతిపక్షాల వాళ్ళని రాజశేఖర రెడ్డి గారిని కూడా పంచోడ తీసి కూడా కొడతామని విమర్శించిన ఆమె. అట్లా ఏ పార్టీలో ఉంటే అవతల పార్టీ మీదకి దూసుకెళ్ళటం, కటువు పద్యాలంతో విమర్శించడం అనేది ఆమెకి ఏం కొత్త కాదు. ఇక్కడ ఈ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె అదే పందాన్ని కొనసాగించారు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నియోజకవర్గంలోని కార్యకర్తలను కూడా ఆమె కేర్ చేసే పరిస్థితిలో లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మీద వచ్చిన పెద్ద ఆరోపణలు ఏంటంటే విపరీతమైన దోపిడీ, అంటే అవినీతి చేసింది నియోజకవర్గంలో, ప్రజలను పట్టించుకోలేదు, తన సొంత ఆస్తులను పెంచుకుంది అనేది ఆమె మీద ప్రధాన ఆరోపణ. సుధాకర్ గారు విపరీతమైన లగ్జరీ కార్లు కొనుక్కుందని, అంటే ఆమె సినిమాల్లో సంపాదించిన దాని గురించి వాళ్ళు అంటలేదు. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అవినీతి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈమె మూలాన పార్టీ అంతా బదనాం అయిపోయిందని, గతంలో కూడా వాళ్ళు ఈమెకి సీట్ ఇవ్వద్దని గత కొంతకాలంగా జరుగుతూ ఉంది పార్టీలో అంతర్యుద్ధం. ఈమె జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాగా పరపతుండటంతో ఇప్పుడు దాకా నెట్టుకొచ్చింది. కానీ ఎన్నికలు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళ స్థానిక కార్యకర్తలు, నాయకుల సమ్మతి లేకుండా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈమెకి సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించలేడు కదా. అప్పుడు ఆమె మంచితనం గెలిపించాలి, ఆమె ప్రజలతో ఉన్న మంచి సంబంధాలు గెలిపించాలి, ఆమె అక్కడ చేసిన అభివృద్ధి గెలిపించాలి. కానీ అభివృద్ధి కూడా గతంలో ప్రభుత్వాల్లో చేసిన అభివృద్ధి తప్ప ఈమె చేసిన అభివృద్ధి ఏమి లేదనేది వాళ్ళు ఘంటాబద్ధంగా చెప్తున్నారు. కేవలం ఆమె డబ్బులు పెంచుకోవడానికి చేసిన ఇదే ఉంది, టైం అంతా దానికే వాడుకుని తప్ప ప్రజలతో సంబంధాలు మెరుగుపరచుకోలేదు, ఫెసిలిటీ సౌకర్యాలు మెరుగుపరచడంలోను. గతంలో పెద్ద ఇదేంది కదండి, ట్రోలింగ్ కూడా జరిగింది. ఆమె ఒక బోర్ బావికి ప్రారంభోత్సవం, బోరింగ్ పంపు ఉంటుంది కదండి, దానికి పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం చేసింది. ఇదే ఈమె చేసిన పెద్ద కార్యక్రమం అన్నట్టుగా ట్రోలింగ్ కూడా అయింది గత 2 years క్రితం అనుకుంటా, ఐ థింక్ 2 years క్రితం. అయితే ఇప్పుడు సెలవుమణి గారు ఏంటంటే ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి అండి. కానీ ఈమె ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత నగిరిలో వాళ్ళు కాపురం పెట్టినప్పుడు నగిరిలో కొంచెం పొలిటికల్గా కూడా ఆయన తిరగటం మొదలుపెట్టాడు. అంటే పెద్ద షాడోగా ఉండేవాడు తప్ప ఇది ఇప్పుడులాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భం అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈమెకి 8 లిస్టులు విడుదల చేసినా కూడా వైఎస్ఆర్సీపీ ఈమె పేరు ఇంకా హోల్డ్లోనే ఉంది, దీని మీద డిక్లేర్ చేయలే. దాదాపు 5 మండలాల్లో ఉన్నటువంటి మండల స్థాయి అధ్యక్షులు, తర్వాత ఇతర కార్యకర్తలు, తర్వాత ఎంపీటీసీలు, ఇలాంటి జెడ్పీటీసీలు కూడా ఈమెకి టికెట్ ఇవ్వద్దు, టికెట్ ఇస్తే కనుక మేము ఈమెని గెలిపించడం కష్టం, ఈమె మీద చాలా వ్యతిరేకత ఉంది. తర్వాత ఆమె ఒక కొడుకు బర్త్డేకే బెంజ్ కార్లు బహుకరిస్తుందంటే దాంతో ఆ నియోజకవర్గంలో బదనాం అయిపోయిందండి. డబ్బుగా బాగా, ఇప్పుడు డబ్బు ఉండొచ్చు కానీ అగ్లీ షో ఆఫ్ వెల్త్ అంటారు చూసారా, అది మనం పబ్లిక్ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం అది వెరుపు ఉండాలి. కానీ ఆమె అట్లా కూడా చేయకుండా విచ్చలవిడిగా అక్కడే ఎగ్జిబిట్ చేసేటప్పటికి నియోజకవర్గంలో ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓటర్లలో. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే వీళ్ళకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి. ఇక ఏంటంటే అసహనం, మాకు సీటు రాకుండా వీళ్ళేంటి అడ్డం పడేది, మా మీద వీళ్ళు బతికారు, మేము వీళ్ళకి ఈ సహాయాలు చేశాము, ఆ సహాయాలు చేశాము, అసలు వీళ్ళు మమ్మల్ని శాసించే స్థాయి ఉందా వీళ్ళకి అసలు బతుకుదెరువు లేని రోజుల్లో మేము బతుకుదెరువు ఇచ్చాము, అయ్యో ఆ వర్కులు ఇచ్చాము, ఈ వర్కులు ఇచ్చామని ఇట్లా వాళ్ళని వెక్కిలిగా హేళనగా మాట్లాడటం. నిన్న ఆయన తమిళంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, మళ్ళీ తెలుగు కూడా కాదు, ఆయనకి తెలుగు రాదు. సెలవుమణి తమిళనాడు ఆయన. అవును.
వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ ఏదో జరిగింది, సరే అది ఇక్కడ అసందర్భం అనుకోండి. కాకపోతే నిన్న ఇద్దరు కలిసి తిట్టకుండా కార్యకర్తల మీద ఈ చివరి నిమిషంలో కూడా కనీసం ఏమైనా ఉంటే మనస్పర్ధలు వాటిని సరి చేసుకోవాలి, కానీ పర్సనల్గా కలిసి వాళ్ళని పిలిపించుకున్నాం, వాళ్ళ ఇళ్ళకెళ్ళో ఏదో జరిగింది మనం కలిసి పని చేసుకుందాం అని అంటే అదొక రకం. అట్లా కాకుండా వాళ్ళ అవినీతిని మేము బయట పెడతాము, వాళ్ళకి మేము ఈ సహాయం చేసాము, వాళ్ళకి తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఇలాంటి కొంచెం స్థాయి తక్కువ మాటలు మాట్లాడేటప్పటికి ఇది పరిస్థితిని ఇంకా కొంచెం పెచ్చరిల్లగా చేసింది. దీని వల్లనే ఏమి పరిస్థితి సద్దు మనగల. ఇంకా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకి మాత్రం ఇవ్వద్దు, మీరు ఎవరికి ఇచ్చినా మేము చేస్తాం, మేమేమి పలానా అభ్యర్థికి ఇవ్వమని మేము చెప్పట్లా, మాకేం అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు, మాకెవరికి లేదు, తర్వాత మాకెవరి మీద ఇంట్రెస్ట్ లేదు, మీరు ఎవరిని ఎంపిక చేసినా పర్వాలేదు, రోజా తప్ప అనే పరిస్థితికి. ఒకవేళ రోజా తప్ప అన్నప్పుడు కనీసం సెలవుమణి కన్నా ఇచ్చే అవకాశం ఉండేది. ఇద్దరు కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టేటప్పటికి ఇప్పుడు సెలవుమణికి కూడా ఇచ్చినా కూడా ఒప్పుకోరు. గతంలో రోజా మీద ఉన్నది కానీ వ్యతిరేకత సెలవుమణి మీద లేదు. సెలవుమణి ఎప్పుడూ ఆయన బయటకు రాలేదండి. అదే అంటున్నా, ఆయన షాడో ఎమ్మెల్యే లాగా తిరిగాడు తప్ప ప్రొజెక్ట్ అవలా సెలవుమణి ఇప్పుడు. కానీ ఎక్కువ యాక్టివ్గా మాత్రం ఆయనే ఉన్నాడనేది తెలుస్తుంది. తర్వాత ఈ తమ్ముడు, తర్వాత ఈ మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే నగరి మున్సిపల్ కార్పొరేషన్ అనుకుంటాను చైర్మన్, కౌన్సిల్కి చైర్మన్గా డబ్బులు తీసుకుని ఆ పదవి ఇవ్వలేదు, తర్వాత డబ్బులు వెనక్కి ఇవ్వాల. డబ్బులు వెనక్కి ఇవ్వమంటే బెదిరించారు, నిన్ను సంపుతాం, ఇచ్చేస్తామని. దాంతో అది రోడ్డు ఎక్కింది ఆ ఇష్యూ కూడా. అట్లా ఈ రోజా గారి పరిస్థితి ఎట్లా అయిందంటే ఇవాళ అటు అధిష్టానం దగ్గర వెళ్ళి పార్టీ టికెట్ తెచ్చుకునే అంత ధైర్యం చొరవ ఉన్నా కూడా వచ్చి ఆ టికెట్తో ఇక్కడ ప్రజల సహకారంతోనూ కార్యకర్తల సహకారంతో గెలిచే పరిస్థితి లేదు. ఇట్లాంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెకి దాదాపుగా ఇవ్వడనేది నిర్ణయం అయిపోయినట్టుగా తెలుస్తుందండి. ఇంకా ఎవరినైనా ఆల్టర్నేటివ్ ఇస్తారు తప్ప రోజా గారికి అయితే ఇచ్చే పరిస్థితి కనపడతల్లా. ఇక ఎట్టాగు ఏదో గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నట్టు పేలపిండి ఇక నిన్న తెగిచ్చి ఇద్దరు కూడా వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక వాళ్ళు కూడా ఒక రకంగా తెంపుకొచ్చేసారు, మనకి ఈ సీటు రానప్పుడు వీళ్ళ మర్యాద ఎందుకు కాపాడాలనేసి వాళ్ళని నిందించడానికి తెగబడ్డారు. అది వాస్తవంగా వాళ్ళ విమర్శలు పక్కన పెట్టి నగరికి రోజా ఏమైనా చేసిందా లేదా 5 ఏళ్లలో? డెవలప్మెంట్ చేయలేదనేది వాళ్ళ కంప్లైంట్ అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మీతో, ఏమన్నా అంటే ఆ అమ్మాయి సొంత ఆస్తులు పెంచుకోవడానికి 100 ఎకరాలు సంపాదించుకుంది, కార్లు, లగ్జరీ లైఫ్, ఇళ్ళు, బంగ్లాలు ఇవి సంపాదించుకుంది, కానీ నగరి ప్రజలకు చేసింది ఏమి లేదనేది వాళ్ళ కంప్లైంట్. ఏ విధంగా కూడా ఆమెకి అంత పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ దాన్ని తన సొంతానికి ఉపయోగించుకుంది, కానీ నగరి నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. అదే వాళ్ళ బాధ. మేము దాని గురించి అంటున్నాం, కానీ ఏమి డబ్బు సంపాదించుకున్నా మేము పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ నగరి ప్రజలకు కూడా చేసింది లేదు. మేము వెళ్ళి ఏమి ప్రచారం చేయాలి? కార్యకర్తలు అనేది ఏంటంటే మేము ఎట్లా ఏ డెవలప్మెంట్ చూసి ప్రచారం చేయించాలి. దానికి తోడు ఈ అగ్లీ డబ్బులు, కార్లు గీర్లు అంతా. నగరి అనేది చిన్న పట్టణం కదండి. ఆ పట్టణంలో ఇప్పుడు అదే చెన్నైలో 15 కార్లు 20 కార్లు పెట్టుకుని ఎవడు అడగడు. ఇప్పుడు నగిరి లాంటి మామూలు టౌన్లో సాధారణ ప్రజా జీవితంలో ఇంత లగ్జరీ కార్లు పెట్టుకుని ఇట్లా తిరుగుతుంటే అందులో ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఆర్థికంగా ఉన్నా కూడా, ఇప్పుడు విజయనగరం అశోక్ గజపతిరాజు గారి కన్నా ధనవంతుడైన ఎవరుంటారండి? ఆయన టాటా నానోలో తిరుగుతాడు. చెప్తున్నా, ఆయన సింపుల్. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకి మినిస్టర్స్కి లాంజ్ ఉంటుందండి, విఐపి లాంజెస్. అట్లాంటి లాంజ్లో కూడా కూర్చునేవాడు కదా, మామూలుగా మా అందరూ కూర్చునే కుర్చీల్లో బయటే కూర్చునేవాడు. అట్లా అది ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంత హంబుల్గా సాదాసీదాగా ఉండటం అనేది అలవాటు ఉండాలండి. లగ్జరీ అంతా చూపించేస్తే ప్రజలు కూడా హర్షించరు. అది ఈ తరం కొంతమందికి తెలియట్లేదు. అట్లాంటి వాళ్ళలోనే మన రోజా గారు కూడా దెబ్బతింటానికి కారణం కూడా ఇదే అనిపిస్తుంది నాకు.